హాయ్, పిల్లల్లో డెంగ్యూ జ్వరం గురించి తెలుసుకుందాం. డెంగ్యూ అనేది ఒక వైరల్ ఫీవర్, దోమకాటు ద్వారా స్ప్రెడ్ అవుతుంది. ఏడిస్ ఈజిప్టి అనే ఒక దోమ కరవటం మూలంగా ఆ వైరస్ స్ప్రెడ్ అవుతుందండి. డెంగ్యూ 3 ఫేజెస్లో ఉంటుంది. ఒకటి డెంగ్యూ ఫీవర్ విత్ వార్నింగ్ సైన్స్, మూడోది సివియర్ డెంగీ. చాలా శాతం మంది పిల్లలు అసలు వారికి డెంగ్యూ జ్వరం వచ్చిపోయినట్టు కూడా తెలియదు. జస్ట్ అది ఒక వైరల్ ఫీవర్ లాగా వచ్చిపోవచ్చు. కానీ 40-50% ఆఫ్ చిల్డ్రన్లో మాత్రం డెంగ్యూలో కొన్ని డేంజర్ సైన్స్ కనపడే అవకాశం ఉంటుంది. అతిగా కడుపు నొప్పి, కంటిన్యూస్ వామిటింగ్ లేదా బ్యాక్ పెయిన్ అండ్ హెడేక్ కనుక ఉంటే ఫీవర్తో పాటు వెంటనే డాక్టర్ని సంప్రదించి డెంగ్యూ ఉండే అవకాశాన్ని రూల్ అవుట్ చేసుకోవాలి. డెంగ్యూ కనుక సరైన టైంలో సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోతే కాంప్లికేషన్స్ సంభవించే అవకాశం ఉంటుంది. కామన్గా చూసేటువంటి కాంప్లికేషన్స్లో లివర్ ఫెయిల్ అవ్వటం, లేదా పిల్లలకి ఫిట్స్ రావటం, లేదా సిగ్నిఫికెంట్గా బ్లీడింగ్ జరగటం అనేది జరుగుతుంది. పిల్లల్లో డెంగ్యూ అనగానే ప్లేట్లెట్ కౌంట్ గుర్తొస్తుంది. బట్ బ్లీడింగ్ జరగటానికి ప్లేట్లెట్ కౌంట్ మాత్రమే కారణం కాదు. సరిగా హైడ్రేషన్ లేకపోవటం మూలంగా, అంటే సరిపడా నీళ్లు తీసుకోకపోవడం మూలంగా బ్లడ్ చిక్కదనం కొంచెం పెరిగి బ్లడ్ సర్క్యులేషన్ అనేది స్లోగా అవ్వటం మూలంగా లివర్ మీద వాపు రావటం, దాని ద్వారా కూడా బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ కాకుండా వెంటనే పీడియాట్రిషియన్ని సంప్రదించి సరైన సమయంలో సరైన ట్రీట్మెంట్ తీసుకోగలిగితే కనుక డెంగ్యూ జ్వరం నుంచి మన పిల్లల్ని కాపాడుకోవచ్చు.